అన్నీ మొత్తం పాయసనే. ఈ చెట్టుని ముట్టుకుంటే అంత డేంజరు. ఈ జలపాతానికి పేరు ఎలా వచ్చింది అంటే, ముందైతే మనకు బాధాకరమైన విషయం ఏంటంటే లోపలికి అయితే ఎవరిని అలవ్ అయితే లేదు. ఇక్కడ ఈ వాటర్ ఫాల్లో 35 మంది ప్రమాదానికి గురై చనిపోవడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ ములుగు కుర్రాడు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం మొత్తానికైతే కుంటాల వాటర్ ఫాల్కి అయితే రావడం అయితే జరిగింది. సో ఇది ఎక్కడ ఉందనంటే ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండల్ కుంటాల విలేజ్కి సమీపంలోనైతే ఈ వాటర్ ఫాల్ ఉంది. అసలు ఈ వాటర్ ఫాలా, ఇది నదియా లేకపోతే ఇది ఎలా ఏర్పడింది, అసలు దీనికి కుంటాల వాటర్ ఫాల్కి ఈ పేరు ఎందుకు వచ్చింది అనేది కూడా మనం ముందుకు వెళ్తూ కిందలో దిగుతూ అసలు అక్కడ ఉన్న విశేషాలు ఏంటి, అది ఎట్లా ఫ్లో ఉంది ప్రజెంట్ అయితే అని చూద్దాం. మొత్తానికి అయితే మనోడు రాహుల్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. ఇంద్రవల్లి నుంచి అయితే ప్రజెంట్ ఇక్కడికి వచ్చినాం. మనమైతే ముందుకు పోదాం రండి. మనమైతే చాలా దూరం అయితే నడుచుకుంటూ ముందుకైతే వచ్చినాం. సో ఇప్పుడు మనం కిందికి వాటర్ ఫాల్లోకి దిగాలి. సో ఇక్కడైతే చాలా అద్భుతంగా అయితే టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, మనకైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, దిగనీకైతే చాలా అద్భుతంగానైతే మనకైతే మెట్లు మంచిగా ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. సో దిగుదాం. మొత్తానికైతే దిగి అసలు ఏంది ఎట్లుంది అనేది కూడా మనం చూడాలి కదా. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇక్కడ వాటర్ ఫాల్ని చూడడానికైతే చాలా చోట్ల అయితే మనకైతే వ్యూ పాయింట్స్ అయితే అరేంజ్ చేశారు. సరే, వ్యూ పాయింట్ కూడా చూడండి, చాలా అద్భుతంగా ఉంది. సో ఒకసారి ఇక్కడ నుంచి మనం వ్యూ కూడా చూసేద్దాం. ఫ్రెండ్స్, అదేవిధంగా ఇంకో విషయం చెప్పాలంటే ఈ వాటర్ ఫాల్ అయితే ఇప్పుడు మనకు నేషనల్ హైవే 44కి ఒక 12 కిలోమీటర్ దూరం, అంటే నేరేడుగొండ మండలం నుంచి అయితే ఇక్కడికి రావాలంటే 12 కిలోమీటర్స్ అయితే ఫారెస్ట్లో జర్నీ ఉంటుంది. జర్నీ కూడా చాలా అయితే అద్భుతంగా ఉంది. బైక్ మీద అయితే మాకైతే మస్తు అనిపించింది. ఫ్రెండ్స్, ఇంకో విషయం చెప్పాలి మీకు. లాస్ట్ వీడియోలో మీకు చాలా చెట్ల గురించి అయితే మీకు చెప్పినా కదా. సో ఈ చెట్టు అయితే దీన్ని కొడిసే చెట్టు అని పిలుస్తారు. సో ఈ చెట్టు ఆకు కానీ, దీని కాండం కానీ, దీని యొక్క తోలు, దీని యొక్క పండు కానీ అన్నీ మొత్తం పాయసనే. ఈ చెట్టుని ముట్టుకుంటే అంత డేంజరు. మీరు ఎక్కడ చూసినా దీన్ని అవాయిడ్ చేయడం తప్ప ఇంకేం చేయదు. ఎందుకోసం అంటే ఇది అలర్ట్ కోసం చెప్తున్నా. అంటే అడవిలో తిరిగే వాళ్ళకి చాలామందికి తెలుసు, బయట వాళ్ళకైతే తెలియదు. సో ఈ చెట్టు అయితే పాయిజన్ ట్రీ. దీన్ని అయితే లోకల్గా అయితే కొడిసే చెట్టు అని పిలుస్తారు. సో అదేవిధంగా మనకు ముందుకు పోతూ ఈ వాటర్ ఫాల్ గురించి మొత్తం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అట్లనే ఇంకొక విషయం చెప్పాలి. ఈ వాటర్ ఫాల్ అయితే మనకి ఎక్కువగా పొద్దున 9:30 నుంచి సాయంత్రం ఈవినింగ్ వరకు అయితే మనకు ఎప్పటికీ ఓపెనే ఉంటుంది. సో మనం ఎప్పుడైనా సందర్శించవచ్చు. చాలా మెట్లు అయితే ఎక్కి దిగుతున్నాం. దమ్ వస్తుంది, ఇంకా చాలా ఉన్నట్టున్నాయి. ఇంకా దిగాలి. ఇంకా లేట్ చేయకుండా మనం వాటర్ ఫాల్కి దిగాల్సిందే. చలో వెళ్దాం ఇక. అబ్బా ఫ్రెండ్స్, చాలా మెట్లు ఉన్నాయి. ఎక్కడి నుంచో ఇక్కడికి దిగాల్సి వచ్చింది. సో మొత్తానికి అయితే మనం వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసినాం. దిగాలి. క్రేజీ ఫీలింగ్ ఎట్లుంటుందో ఏమంటో చూడాలి. మీకు ఇంకా స్టోరీ కూడా ఇంకా ముందుంది, చెప్తా. వచ్చేసండి. అమ్మాయ్య, మొత్తానికైతే మెట్లు దిగే టాస్క్ అయితే ఒకటి అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే చాలామంది కనిపిస్తుంటారు. ఏం రాహుల్జీ, అలసిపోయావా? ఇక్కడికి చాలామంది వచ్చారు. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఏమైనా తినడానికి కూడా ఇక్కడ మనకు ఒక చిన్న హోటల్ని కూడా ఏర్పాటైతే మంచిగా చేశారు. క్రేజీ. వావ్, వాటర్ ఫాల్ అయితే అద్దరిపోయింది. కేకో బ్యా. ముందే చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు ఎక్కడికైనా ఏ జలపాతానికి వెళ్ళినా జాగ్రత్తగా అయితే ఉండాలి. సో దిగితే జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే 2006 సంవత్సరంలో వర్షాకాలంలో ఇక్కడ ఈ వాటర్ ఫాల్లో 35 మంది ప్రమాదానికి గురై చనిపోవడం జరిగింది. సో మీరు జాగ్రత్తగా అయితే ఉండాలి ఎక్కడికి వెళ్ళినా. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే
ఈ జలపాతానికి పేరు ఎలా వచ్చింది అంటే, మీరు శాకుంతలం సమంతది సినిమా చూసే ఉంటారు. సో దుష్యంతుడి భార్య శకుంతల నుంచి వచ్చిందన్నట్టు. ఎందుకు వచ్చింది అని అంటే, ఈ యొక్క వాటర్ఫాల్ పరిసర ప్రాంతాలన్నీ చూసి ఆమె మైమర్చిపోయి ఈ జలపాతంలో స్నానం చేసేదట. సో ఆ విధంగా శాకుంతల కుంతాల వాటర్ఫాల్గా పేరు వచ్చిందని మనకు తెలుసు. ఫ్రెండ్స్, ఈ వాటర్ఫాల్ గురించి చెప్పాలంటే యాక్చువల్గా ఇది కడెం నది మీద ఏర్పడిన ఒక సహజ సిద్ధమైన వాటర్ఫాల్ అని చెప్పవచ్చు. ఇది ఏకంగా పైనుంచే ఒక 45 మీటర్ల ఎత్తు నుంచి జాలువారుతూ ఉంటుంది అన్నట్టు. ఫ్రెండ్స్, అదేవిధంగా ఇక్కడ మనకు వాటర్ఫాల్ ఒడ్డున మనకు ఒక శివాలయం కూడా ఉంది. మీరు నందిని కూడా చూడవచ్చు ఇక్కడ. సో ఇక్కడ జాతర కూడా నిర్వహిస్తారు. శివరాత్రి రోజున భక్తులందరూ వచ్చి ఇక్కడ పూజలు నిర్వహించి జాతరని కూడా జరుపుతారు. ఈ జాతరనే సోమన్న జాతర అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం శివరాత్రి సమయంలో 2 రోజుల పాటు ఇక్కడ జాతర నిర్వహించి పూజలు కూడా చేయడం అనాదిగా వస్తున్న ఆచారం అని చెప్పవచ్చు. ముందైతే మనకు బాధాకరమైన విషయం ఏంటంటే లోపలికి అయితే ఎవరిని అలవ్ అయితే లేదు. సో అదేవిధంగా ఇక్కడే కాకుండా ఈ యొక్క రాళ్ళ మధ్యలో కూడా శివలింగాలు అయితే చాలా వరకు అయితే ఉన్నాయట అక్కడక్కడ చోట. సో అంటే ఆ దారుల కింద లోపల అందులో అయితే ఉందంట. సో మనకైతే ఇప్పుడు అలవ్ లేదు చూడ్డానికి కూడా. ఈ మోదుగు అంటే ఈ చెట్టు ఆకులతో ఏం చేస్తారంటే చాలామంది అయితే విలేజ్లలో ముసలి వాళ్ళు చుట్టలు వేసుకుంటారు, పొగాకు పెట్టి చుట్టలు వేసుకుంటారు. అదేవిధంగా అంటే ఈ రోజుల్లో అయితే మనం ఫంక్షన్స్ కాడ పెళ్ళిళ్ళ చోట అయితే పేపర్ ప్లేట్స్లలో మనం ఫుడ్ తీసుకుంటున్నాం. సో చాలామంది ఇప్పటికి కూడా కొంతమంది అయితే ఈ ఆకుల్నే చాలా ఆకులైతే కోసి ఇట్లా మనకు ఆకులతోటి ఇట్లా చీపురు బుద్దలు పెట్టేసి ఇందులోనే ఫుడ్ పెట్టి తినేది. అంటే ఆ రోజుల్లో అయితే పెళ్ళిళ్ళల్లో ఇవి ఎక్కువగా ఉపయోగించేది. సో ఇప్పుడైతే ఇవైతే ఎక్కువగా ఉపయోగించట్లేదు అంట. సో ఒక డిసప్పాయింట్ అనే విషయం ఏంటంటే ఎక్కడికి అయినా మనకైతే లోపల అలా ఉండలేదు. సో చూద్దాం నెక్స్ట్ ఇంకేమైనా ఉంటే ఆప్షన్ ఉంటే వెళ్దాం, లేకపోతే లేదు. సో లోపలికి అయితే అలవలేదు. ఇది ఒక డిసప్పాయింట్ మెయిన్ అని చెప్పుకోవచ్చు. సో ఇక ముందుకు వెళ్దాం, మళ్ళీ చాలా స్టెప్స్ ఉన్నాయి అవన్నీ ఎక్కి. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి పోదాం మరి? నెక్స్ట్ ఇక పోచర్ జలపాతానికి పోదాం. అది కూడా ఎట్లుంటుందో తెలియదు. సో వెళ్ళాలి. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. వెళ్దాం చలో. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మీ ములుగు కుర్రాడు.